ఆటంకాలు ఒడిదుడుకులు తెలంగాణలో జరిగినాయి. చివరికి ఎట్టకేలకు ఆయన ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని కేసీఆర్ చచ్చుడు తెలంగాణ వచ్చుడు అని ఆమరణ నిరాహార దీక్షకు దిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి అయ్యి మొట్టమొదలే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే కరెంటు మంచిగా ఉండాలా, తెలంగాణకు నీళ్లు మంచిగా రావాలా, తెలంగాణలో ఉద్యోగాలు మంచిగా ఇవ్వడం జరగాల అని చెప్పి ఆయన 24 గంటలు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంటునిచ్చి ఆదుకున్న సంగతి కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. అదే కాకుండా మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చెరువులన్నింటినీ మంచి చేసి నీటితో నింపడం జరుగుతుంది. అట్లాగే ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇయ్యాలనే ఉద్దేశంతో కేవలం 3 సంవత్సరాల లోపలనే ప్రతి ఇంటికి నేను నీళ్ళు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చే ఎలక్షన్లో నేను ఓట్లు అడగనని ఇంటింటికి నల్లబెట్టి నీళ్ళు ఇచ్చిన సంగతి కూడా తెలంగాణ రాష్ట్ర మహిళలందరూ కూడా ఈరోజు కేసీఆర్ గారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని 1000 కోటెకరాల మాగాణంగా మార్చాలని ఒక బృహత్తరమైన ప్రాజెక్టును ప్రారంభించి కేవలం 3 సంవత్సరాలలోనే భారీ కాళేశ్వరం ప్రపంచంలోనే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అతిపెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఈరోజు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడం కూడా జరుగుతూ ఉన్నది. ఆ నీళ్ళు ఇచ్చిన ఇన్ని అభివృద్ధి పనులు చేస్తే ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క స్కీమును, ఏ ఒక్క రైతును, ఏ ఒక్క మహిళను, ఏ ఒక్క యువకుని కూడా ఆదుకోలేని సందర్భం కూడా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. మరి ఈ భీమ్గల్ ప్రాంతాన్ని చూసినట్టయితే గౌరవ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈరోజు భీమ్గల్లో ఉన్న రైతులకు ప్రతి ఒక చెక్ డ్యామ్ నీళ్లు తన్నే విధంగా చెక్ డ్యాములు నిర్మించి ఈరోజు భీమ్గల్ పట్టణంలో ఈ మే జూన్ నెలలో ఒక చుక్క కూడా బోర్ల నీళ్లు రాని సందర్భం. కానీ నేడు భీమ్గల్ పట్టణంలో ఏ ఇంట్లో పోయినా బోర్ల నీళ్ళు వస్తుంది, ఏ గల్లీకి పోయినా మిషన్ భగీరథ నల్లా వస్తూ ఉన్నది.